భాగవతోత్సవం శ్రద్ధగా చేశారు. చాలా చాలా సంతోషం. మార్గశిర మాసం, ధనుర్మాసం, అందులో ఈవేళ కొత్తు విడక్కిరియ కోటుకాల్ కట్టిల్ మేల్ అంటూ అమ్మవారు దీపాల మధ్యలో పవళించి ఉన్నటువంటి ఆ నీలాదేవి శ్రీకృష్ణ పరమాత్మను నిద్ర నేపేటటువంటి పాసురంగా విశేషంగా ఉన్నటువంటి ఈ రోజున పౌర్ణమి శనివారం ఎన్ని కలిసి వచ్చాయో భగవంతుడి సేవకు. ఆ విధంగా ఇక్కడ జవహర్ నగర్ లో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనారాయణ కోవెలలో చక్కగా శ్రీనివాస పెరుమాళ్ళు వేంచేసి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకుంటూ ఉన్నారు. ఒకసారి అందరం గోవింద చెప్తామా? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. జయ శ్రీమన్నారాయణ. మరి ఎక్కడ వేంచేసి ఉన్నారు? వెంకటేశ్వర స్వామి సప్తగిరులపై వేంచేసి ఉన్నారు. మరి ఈరోజు మన మార్కాపురం పట్టణంలో జవహర్ నగర్ కాలనీలో శ్రీ లక్ష్మీనారాయణ కోవెలకు చక్కగా ఆ 7 కొండలు దిగి వచ్చి ఇక్కడ కళ్యాణ కైంకర్యాన్ని జరిపించుకోవటానికి సంసిద్ధంగా ఉన్నారు. భాగవతుల యొక్క ఆర్తి కొద్ది, లేకపోతే వస్తారా అండి? ఆయన రారు. మనలో ఆర్తి ఉంటేనే వస్తారు. ఎంత సౌలభ్య గుణం అంటే, నేను అక్కడ ఉన్నాను కదా ఇక్కడికి వచ్చేదేంటి అని తలవడట. వైకుంఠాన్ని కూడా వీడి విభవావతారాలుగా భూలోకానికి వచ్చి మనందరినీ దిద్దుబాటు చేసినటువంటి క్రమమే విభవ అవతారం. అలా పర యూహ విభవ అంతర్యామి అక్షావతారాలలో సులభమైనటువంటిది అక్షారూపం. పరంలో ఉన్నాడు పరమాత్మ. మనం వెళ్ళి సేవించుకోగలుగుతామా? సాధ్యపడదు. అలాగే వ్యూహంలో ఉన్నారు, పాలకడిలో పవళించి ఉన్నారు. వెళ్ళి సేవించుకోగలుగుతున్నామా? సాధ్యపడట్లేదు. విభవావతారాలు అవతరించారు, మత్స్య పూర్వ వరాహ మనుష్య నారసింహ అంటూ. కానీ అవి ఎప్పుడో జరిగిపోయాయి కదండి. మనం వెలక కాలానికి వెళ్ళి విభవావతారాలను సేవించుకొని వచ్చే శక్తి మనలో లేదు. మరి అందరిలో ఉన్నారు అంతర్యామిగా పరమాత్మ. మరి అలా సేవించుకుంటున్నామా? వాళ్ళ రూపో, వాళ్ళ బుద్ధో, వాళ్ళ తెలివితేటలో, వాళ్ళ యొక్క స్వభావాలో మన స్వార్థాల కొద్దీ అడ్డుగా ఉండి ఆ లోపల ఉన్న పరమాత్మను సేవించుకోలేకపోతున్నాము.
మరి అర్చావతారంగా చిన్న విగ్రహంలో చిన్న పటంలో ఎలా మనం కోరుకుంటే చేశారు. ఎందుకండి కంకణ బద్దులు చేయటం? వాళ్ళు వచ్చారు, చక్కగా పనులన్నీ మానుకొని వచ్చారు, ఇక్కడ కూర్చున్నారు. మళ్ళీ కంకణాలు ధరింప చేయటం ఎందుకు అంటే, స్వామి మేము చేసేది చిన్న కైంకర్యం, ఆయన చాలా పెద్దవాడు. ఈ సృష్టిలో ఉండేటటువంటి చేతన అచేతన తత్వములన్నిటికీ అధినాయకుడు. అన్ని ఆయన స్వాధీనంలో నడుస్తున్నాయి. మరి అటువంటి ఆయన వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు మనకు ఆ ఫోన్లో ఈ ఫోన్లో ఆ పనులో ఈ పనులో కర్మజీవులం కదా, ఇలా వస్తూ ఉంటే మనం వెళ్ళిపోకుండా స్వామి నీ సేవ చేయటానికి మేము కంకణబద్ధులమై కూర్చున్నాము అని చెప్పుకుంటాము. మరి తరువాత పెరుమాళ్ళకు కూడా కంకణాలు ధరింపచేస్తామండి. మరి వారికి ఎందుకండి? వారు ఎందుగలడు అందులేడని సందేహం వలదు, ఎందెందు వెతకి చూచిన అందందే కలడు చక్రి అని చెప్తారు కదా. మరి ఆయనకి ఎందుకు కంకణబద్ధుల్ని చేస్తున్నాము అంటే, స్వామి మీరు చాలా దయాళువు. ఏ ప్రహ్లాదుడు వంటి వాడు ప్రార్థన చేస్తే వెళ్ళిపోతారు. గజేంద్రాల్వాన్ వంటి వారు రక్షించకుండ్లను రక్షకుండెవరు అని ప్రార్థన చేస్తే వెళ్ళిపోతారు. స్వామి మీ రక్షణ తత్వము చాలా కలిగి ఉన్నారు, సౌలభ్య గుణం కలిగి ఉన్నారు, వాత్సల్యం కలిగి ఉన్నారు. కానీ మేము చేసేటటువంటి చిన్నపాటి కైంకర్యానికి మీ సౌలభ్య గుణంతో ఇక్కడ ఏం చేయవయ్యని రిక్వెస్ట్ ప్రార్థన చేస్తామన్నమాట. సరే, ఇప్పుడు ముందుగా ఎవరిని సేవించుకోవాలి? ఒక పెద్ద ఆయన్ను కలవాలి అంటే ఎవరిని ముందు వేడుకోవాలి? వాళ్ళ పిఏను అడగాలి. అయ్యా మీ పెద్ద ఆయన ఎప్పుడు ఖాళీగా ఉంటాడయ్యా, మేము సేవ చేయాలనుకుంటున్నాము అంటే ఆయన చెప్తాడు, పలానా టైంలో రండి, మా మేడంని కలవచ్చు, మా సార్ని కలవచ్చు అని. మరి ఇప్పుడు ఎవరిని వేడాలి? విశ్వస్కేనుల వారికి ముందుగా సేవ చేస్తే ఆయన పర్మిషన్ తోటి అసలు ఆయన దగ్గరికి చేరి సేవ చేద్దాం. ఇప్పుడు ఎలాగో ధనుర్మాసంలో ఉన్నాము, గోధుమందరినీ కలుపుకొని నడుస్తూ భాగవతులను ముందు పెట్టుకొని, ఆచార్యాదులను ముందు పెట్టుకొని, ఆల్వారాదులను ముందు పెట్టుకొని, జ్ఞానులను ముందు పెట్టుకొని వ్రతాన్ని ఆచరించడానికి సన్నిద్ధంగా ఉంది. మరి అందులో మనం కూడా కలిసేసి చక్కగా ఆచరించవేద్దాం. జై శ్రీమన్నారాయణ. చదువుతాం.
ఉపచారాలు అంటే 16 రకాల ఉపచారాలు. మనకు అన్నమాచార్యులు కీర్తన ఇచ్చినట్టుగా షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చలను సమర్పయామి 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 కలగంగా జనకులకు అర్ఘ్యపాద్యాచమనాలు కలది సాయిని మజ్జన మీదే అంటూ 16 రకాల ఉపచారాలు గావిస్తాము. ముందుగా స్వామివారికి మన బిడ్డల వివాహాలు అయితే ఏం చేస్తాం? మంగళ స్నానాలు అంటాం. ఇక్కడ స్వామివారికి అయితే తిరుమంజన సేవ, వాళ్ళకు కూడా స్నానాదుల్ని ఆచరింపచేస్తాం. మరి సరేనండి, వెంకటేశ్వర స్వామి వైకుంఠాన్ని విదిలి ఆ లక్ష్మీ పిరాటిని ఎత్తుక్కుంటూ భూలోకానికి వచ్చారు. అప్పుడు ఆయన దగ్గర ధనం ఉందా? మరి అమ్మ లేదు కదా, అమ్మ విడి ఇక్కడికి వచ్చేసింది. మరి ధనం లేదు, మరి కళ్యాణం ఎలా జరిపించుకున్నారు? అప్పు చేశారు. ఎవరి దగ్గర అప్పు చేశారు? కుబేరుడికి. మరి ఏమి రాసిచ్చారు? ప్రామిసరీ నోట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? స్వామివారి కూడా నోటు రాయించి ధనాన్ని పొంది పద్మావతి అమ్మవారిని కళ్యాణం చేసుకున్నారు. మరి ఇక్కడ మనకేం అవసరం లేదండి, చక్కగా శ్రీ లక్ష్మీనారాయణ కోవెలలో అందరూ ధనవంతులే, అందరూ బుద్ధిమంతులే, అందరూ భాగవతులే కనుక మనకు ధనానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ముడిపెందుకు కడతామో తెలుసా? పరమాత్మకు ఎన్ని ఇచ్చినా ఆయనకి ఏమన్నాము? వడ్డీ కాసుల వాడ. రోజుకు 6 కోట్లండి 7 కోట్లండి ఉండి ఆదాయం అంటే ఆయన పేరు మాత్రమే ఉంది, వడ్డీ కాసుల వాడ. ఎందుకుంది? ఆ వడ్డీ కట్టడానికే ఈ బిడ్డలు ఇచ్చినటువంటి ధనం అంతా కూడా చెల్లుబాటు అవుతూ ఉంది. మరి ఇక్కడ ధనాన్ని ఏం చేస్తామండి? ఇప్పుడు మీరు అవసరం లేదండి, 2 మీటర్ల వస్త్రము 2 పూటల పండ్లు పామేవి తీసుకోరు. లోక కళ్యాణార్థంగా ఇన్ని కైంకర్యాలు చేస్తారు. మరి మనం అన్ని చేయగలమా? మనం సంసారులు, వారు సన్యాసులు. మరి వాళ్ళు చేసే దాంట్లో ఇలా వచ్చిన ధనాన్ని మనము అక్కడ సమర్పించడం జరుగుతుంది. అందుకని ముడుపు కైంకర్యం. ఇప్పుడు ముడుపు కైంకర్యం మీ దగ్గరికి వస్తుంది. చక్కగా ధనాన్ని సమర్పించి భాగవత ఆచార్య భగవత్ కైంకర్యాలకు వినియోగపడేటట్టు చేద్దాం. జై శ్రీమన్నారాయణ. భాగవతులు కళ్యాణాలు చేయించుకున్నప్పుడు మంగళసూత్రాలు చేయించి ఇచ్చారు. అలాగే స్వామివారికి కూడా బంగారు గుండు వేసి జంజాన్ని చేయించి ఇచ్చారు. మరి ఇవన్నీ కూడా బాహ్యంగా విలువైనవే, అంతర్గతంగా మంగళప్రదమైనటువంటివి. మరి చూసి నమస్కరించుకోండి. మళ్ళీ మనము పంచామృతంతో సేవించుకుంటూ దానం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. కస్తూరి తిలకం
దంతకాష్ట జిఫార్ లిల్లేఖన గండూషణ ముఖ ప్రక్షాళన తాంబూల తైల అభ్యంజన అగరోర్వర్ధన ఆములక చూర్ణ హరిద్రలేపన స్నాన దూర్చ ప్రసారణ సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి ముఖే ఆచమనీయాం సమర్పయామి శుద్ధోదక స్నానం సేవించండి చక్కగా వీక్షిస్తూ ఆ గానం వినండి. అంటూ పలికిన స్వామిని చూసి అతి కోపముతో చెలులను పిలిచి ఉమ్మడిగా చెలియలు అందరూ రాళ్ళ వర్షమే కురిపించే తనయుని చూసి తల్లి వకుళ ఏమిటి తండ్రి ఈ గాయం తల్లికి వంటి ముక్కును చూసా సైతము వంటి కంఠము చూసా ఎగిసి పడే వక్షస్థలమును చూసా పద్మాల వంటి పదములు చూసా కదలి వచ్చే బొమ్మను చూసా ఆకాశరాజు పుత్రిక ఆమె పద్మావతి అని పేరు కలదే రాజులతోటి బియ్యమందగా నీ సిరి సంపదలేని భారము వాసన చేసి లక్కకు సీతను తీసుకువెళ్ళగా అగ్నిదేవుడు అడ్డపడెను తనకడ ఉన్న వేదవతినే రావణు వెంట పంపెనుగా రావణ సంహారం జరిగిన తదుపరి జానకి నాదరి చేరగరాగా నిజమగు సీతను నాదరి చేసి అగ్నిదేవుడే వరమడిగే కలియుగమందున వేదవతియే పద్మావతిగా జన్మించు అప్పుడు నేను ఇచ్చిన వరమే సఫలము చేయగనే వచ్చితిని వకుళ మాతను సాగనంపి తన మనసున సంకల్పము చేసి చెంగావి రంగు చీరను కట్టి చక్కని చూపల రవికను తొడిగి ఎర్రని కుంకుమ బొట్టును పెట్టి నల్లని కాటుక కనులకు దిద్ది రంగుల గాజుల
రెట్టింపు దూరం వరకు కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. ఆరోగ్యాలు, పంటలు అన్నీ కూడా. జై శ్రీమన్నారాయణ. ఆకాశరాజుద జన్మమెదన్యం ధరణీ దేవిద పుణ్యఫలము నమస్కరించి ఎరికలసాని వేషాన్ని ధరించి పద్మావతి అమ్మవారి యొక్క తల్లిదండ్రులకు సోది చెప్పారు. మరి ఇక్కడ వీళ్ళందరూ కూడా కన్యాదానం చేసేటటువంటి వారే. వాళ్ళందరికీ కూడా ఈ కైంకర్యం చేసి తరిద్దాం. జై శ్రీమన్నారాయణ. వద్దకు చేరి సోది చెప్పుతానంటూ స్వామి పాట పాడుతూ తిరుగుడసాగే. సోది చెబుతానమ్మ సోది. ఓ ఎరుకలు చాని ఇదిరా మాకు సోది చెప్పే గాని రారా. ఓ వస్తున్నా అమ్మా. 6 అడుగుల అందమైన వాడే నిన్నే చూడక వచ్చినాడే తల్లి. ముల్లోకాలకు నారాయణుడు నీతో పరిణయమే కోరినాడే తల్లి. ఆదిదేవుడు అతడే కాదా శ్రీనివాసునిగా వచ్చినాడే. నీ పరిణయమే తప్పక జరుగు. నీ దిగులంతా తీరిపోవులే తల్లి. ఆకాశరాజుది జన్మమే ధన్యం. ధరణీదేవిదే పుణ్యఫలము. నిక్కముగానే నిజమే చెబుతా. చెప్పిన వాక్కు తప్పదు ఎప్పుడు. ఇప్పుడొక సత్యము చెబుతా వినుడు. ఇంకొక గడియ తదుపరి చెటకు యోగిని మాత ఒకరు వచ్చి పెండ్లి ముచ్చటాలాడెదరు. అరమరలేక సరియే అనుడి తల్లి. అంతా శుభమే జరుగును మీకు. మీ చింతలన్నీ తీరును తల్లి. శీఘ్రమే మీ కళ్యాణం జరుగును. నా వాక్కులపై విశ్వాసముంచండే తల్లి. మీరు మీ రాజ్యం చల్లంగా ఉండాలే తల్లి. నన్ను ఘనంగా పంపండే తల్లి. నేను పోయి వచ్చదనే తల్లి. స్వామివారి కళ్యాణమైన మన ఇంట్లో కళ్యాణమైన ముందుగా ఎలా మొదలు పెడతాము? పసుపు దంచి బియ్యం చెరిగి పదార్థాలన్నీ ఏర్పాటు చేసుకొని నూతన వస్త్రాలు తెచ్చుకొని మరి ఇవన్నీ కూడా స్వామివారి కళ్యాణానికి సమకూర్చుకోవాలి కదా. ముందుగా పసుపు దంచేటటువంటి కైంకర్యం. ఆడవాళ్ళందరూ అక్కడ రోలు
నాలుగు దిక్కులు పరిశీలించి వాస్తు గణితమే లెక్క చూసి ఈశాన్యముని మెచ్చుక చేసి కట్టదారులే మొదలు పెట్టి మారుగా ఉన్న దారులు వేసి దారుల పక్కన పేడలు కట్టి మేడల చుట్టూ మొక్కలు నాటక వెండిని లేపుక పెరిగెనుగా అడ్డుగా ఉన్న కోటను కట్టి కోట చుట్టూ దారులు వేసి కోట లోపల గదులను కట్టి లోటేరేటి వసతులు చేసి వెండి పూకల గోడలు కట్టి బంగారు పూకల గురుజులు పెట్టి విశాలమైన ద్వారము కట్టి ద్వారం చుట్టూ లలితలు చెట్టి చిట్టుగా నీటి కొలనులు త్రవ్వి చక్కని పూల గోడలు వేసి పచ్చని పంటలు పులేవ బ్రహ్మదేవుడే వేదము చదవగా పెద్దలు అందరూ ముందుకు వచ్చి రక్షించగనే వేసిరిగా రాజరాజు కబురే పంపగలు ధరలెనుగా బహుళ మాత ఎదురే వచ్చి గుమ్మడి అమ్మాయో మా అమ్మాయికి ఏం తక్కువ అండి, చూస్తే చాలు పడిపోతారు అంతే. ఎలా ఉంటుంది, సౌందర్యం ఉంది, ఆ సౌందర్యాన్ని మించినటువంటి దయాగుణం ఉంది. అందుకనే మనం చేసిన తప్పులన్నిటినీ కూడా స్వామి దగ్గర చూపించగా ఏదో కొద్దిపాటి పుణ్యం చేస్తే అబ్బా ఎంత పుణ్యం చేశారు ఈ బిడ్డలని దాన్ని ఒక పువ్వు విచ్చుకున్నట్టుగా విప్పార చేసి చూడండి ఎంత సువాసనభరితంగా ఉందో, ఎంత అందంగా ఉందో, ఎంత మృదువుగా ఉందో అని మనం చేసిన పుణ్యాన్ని విప్పార చేసి చూపించి మన దోషాలన్నీ తొలగించి వేస్తుంది. అటువంటి వారు మా అమ్మలు, ఒక ఆమె శ్రీదేవి, ఒక ఆమె భూదేవి. ఉత్త సౌందర్యం ఉంటే సరిపోదు కదా, అబ్బాయి ఊరికే వస్తాడా ఏమన్నా? అసలు వచ్చి నిలబడ్డాడు, మా స్వామికి ఏమన్నా మర్యాదలు చేశారా? అసలు ఊరికే సౌందర్యం ఉంటే ఆయన కడుపు నిండుద్దా? ఆయనకి కట్నము కానుకలు ఏమన్నా ఇస్తే కదా. మా అమ్మాయే బంగారు. మా అమ్మాయిలే చాలా బంగారం. మా అమ్మాయి మీ ఇంటికి వస్తేనే లక్ష్మీదేవి వచ్చినట్లమ్మా. ఎలా ఉందంటే మా అమ్మాయిని మీకు ఇచ్చేటప్పుడు, అబ్బాయికి ఇచ్చేటప్పుడు మీరు 40 కేజీలు ఇచ్చారు, నేను ఇప్పుడు 80 కేజీలు చేశాను అన్నట్లుందన్నమాట. చెప్పండి మరి, మీరు ఊరికే వస్తారా? ఊరికి ఎట్లా వస్తామమ్మా? మాధురి నాడెండ ముప్పంగ చందముప్పు రాగచంద్రికలెల్ల రమణీయంగా మీ అమ్మాయిని మేము ఎంతగానో ప్రేమించాము. అందువల్ల కట్నకాలు మాకేం అక్కర్లేదమ్మా. చెప్పండి మీరు కూడా ఏమన్నా. తాగిస్తావు కదా. ఆ శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణం కొరకు అన్ని విధాలు కూడా అందరినీ ఆదుకునేటువంటి ఆ మహాప్రభువు కాబట్టి ఆ మహాప్రభువుకు మీరు ఏమిచ్చినా కూడా అది సరిపోదు. కాబట్టి ఆ మహావిష్ణువు కొరకు ఏదైనా మీరు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మా అమ్మాయిని పొందాలంటే స్వామి వారు 14 సంవత్సరాలు తపస్సు చేశారండి. అటువంటి వారు మా అమ్మలు. ఏమిటి, శ్రీదేవి, భూదేవి. భూదేవి లేకపోతే ఆహారము ఆకలి తీరదు. శ్రీదేవి లేకపోతే ఆ చేయి నుండి ఈ చేయికి, ఈ చేతి నుండి ఆ చేయికి ధనం మారి మన అవసరాలను తీరుస్తుంది. మరి ఇరువురు అమ్మలు అంత దయగలిగి ఉన్నటువంటి అమ్మల్ని మీకు ఇస్తుంటే మాకు ఇంకా కట్నాలు కానుకలు అవి ఇవి బాహ్యమైన అడుగుతారేంటి? ఏమి దయా, అమ్మ వెళ్ళిపోయింది, ఆయన కూడా పైన భూలోకంకి వచ్చేస్తే అలిగి వెళ్ళిపోతాయి కదా, ఇంకొక ఆమెను చేసుకుంది. అక్కడ ఉంది దయా. అమ్మ భూలోకానికి వచ్చింది శిలారూపంగా స్వామి వారిని మనందరికీ దర్శింప చేయటానికి వచ్చింది మా అమ్మ. అంతే తప్ప మా అమ్మకి అలకలు ఏమీ ఉండవు. అలిగిందంటే అదేదో కళ్యాణార్థమే, లోక కళ్యాణార్థమే. మీ అమ్మ కింద పడినా చెయ్యి మాదే పై. మీ అమ్మ లోక కళ్యాణార్థమై దిగి వచ్చింది. మా శ్రీ వెంకటేశ్వరుని పాదాల చెంతకు తనే నడిచి వచ్చింది. కాబట్టి ఆ అమ్మను లోక కళ్యాణం కొరకు వచ్చిన అందరం సేవించి తరించి మనమందరం కూడా తరించి మరి ఎదురు వస్తున్నాము. మేము కొద్దిసేపట్లోనే మాకు కాబోయేటువంటి కోడల్ని స్వీకరించబోతున్నాము. అదే చెప్తున్నా, ఇప్పుడు వాళ్ళు ముందుకు రారంట, ఆ, వాళ్ళు వస్తారు. ముందుకు జరగమంటే మేము జరగమంటున్నారు.
అన్నారు. మరి ఎలాగ మేము ఇట్లాగో ఇంకా మాకేం కట్న కానుక మేము వద్దు అందుకే అని చెప్పాము. అనుకున్నాం కదా అని మీరు ఇంకా వచ్చేస్తారా? వాళ్ళని కూడా కొంచెం మాకు ముందుకు పోయింది. ఏ మందులు ఈ మందయాన మందము, అందుకే మేమే ముందు వస్తున్నాము. వస్తున్నాడు వస్తున్నాడు గోవిందుడు మరొక్కసారి ఇంకొక్కసారి రండి రండి మీరందరూ రండి రావాలంట మాలో ఉన్న నీలో ఉన్న అందరిలో ఉన్న రావాలి రావాలి ఆశ్రిత వత్స అనాథ రక్షక వరయూహ నీలమేఘ శ్యామ విభవావతార అంతరాయామి అక్షావతార గోవింద 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 పలకండి గోవింద మరొక్కసారి గోవింద ఇంకొక్కసారి గోవింద ఇంకొక్కసారి గోవింద మన కోసం గోవింద నీ కోసం గోవింద మా కోసం గోవింద గోవిందుడి కోసం గోవింద గోవిందుడి కోసం గోవింద 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 సౌలభ్య గుణ గోవింద వాత్సల్య గుణ గోవింద ఆశ్రిత వత్స గోవింద నిజ సంరక్షక గోవింద నిఖిల లోకేశ గోవింద జగద్రక్షక గోవింద నిజొక్కడే గోవింద మానవతులతో గోవింద ఆచార్యులతో గోవింద పాల్వారులతో గోవింద కలసి కలసి గోవింద ఏడుకొండలు గోవింద దిగి దిగి గోవింద వస్తున్నాడు గోవింద మరొక్కసారి గోవింద ఎదురే గోవింద ఆహ్వానం పలికి గోవింద మన్నించమంటే గోవింద కదలి వచ్చి గోవింద తీసుకువస్తా గోవింద పదండి పదండి గోవింద తీసుకువస్తా గోవింద రండి రండి గోవింద అందరూ రండి గోవింద ఇంకొక్కసారి గోవింద మరొక్కసారి గోవింద నగరోత్సవం గోవింద చూడని వారు గోవింద చూసిన వారు గోవింద అందరి కోసం గోవింద స్వామి వచ్చి గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద అడుగడుగు దండ గోవింద ఆపద ప్రప్పులవాడ గోవింద చేతులు ఒకసారి పైకి పెట్టి అందరు గోవింద చెప్పండి గోవింద గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద 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 ఎక్కడున్నాడండి వెంకటేశ్వర స్వామి? మన మధ్యలో కాదు, మన మనస్సులలోకి వచ్చేసాడు కదా. వెరీ గుడ్. గానంతో మీరు సేవించండి, మేము అష్టోత్తరంతో సేవిస్తాము. తర్వాత జరగవలసినటువంటి కైంకర్యాలని నెంబర్ ఆఫ్గా సేవించుకుందాం. 16 ఉపచారాలు అన్నాము, ఇప్పుడు ఎన్ని ఉపచారాలు అయిపోయాయి అన్ని కౌంట్ చేసుకోండి. లాస్ట్ అడుగుతా. జై శ్రీమన్నారాయణ. శ్రీనివాసుని కళ్యాణానికి ఆనందముతో కదలినాడు.
ఒకసారి చూసి నమస్కరించుకోండి. మీరు వదలండి, వాళ్ళకి కనపడతారు. ఏడుకొండలవాడ వెంకటరమణ. అలాగే దంపతులకు ఏడుకొండలవాడ వెంకటరమణ. బాసికములు కట్టను స్వామి వారికి యజ్ఞోపవీతం జంజం అంటాం కదా. ఒకసారి అందరు నమస్కరించుకోండి. ఏడుకొండలవాడ వెంకటరమణ. అలంకరింపజేస్తారు అర్చక స్వాములు. అంటే శిరస్సుపై బ్రహ్మరంధ్రం ఉంటుంది. ఈ 7 చక్రాలతోటి ఈ జీవుడు పరమాత్మ చెంతకు చేరాలి అని ఆ విధంగా ఉంటుంది. అక్కడ ఆ బ్రహ్మరంధ్ర స్థానంలో మనకు జీలకర్ర బెల్లాన్ని అలంకరింపచేస్తారు. అలాగే ఆలు మగలు ఈ విధంగా కలిసి ఉండాలి అనేటటువంటి బాహ్యార్థం. మరి ఇక్కడ జరిగేది ఎవరికి? లోక నాయకుడికి. మరి ఆయనకి ఎందుకు ధరింపచేస్తున్నాము అంటే, స్వామి ఎలాగైతే మీరు అమ్మల్ని విడనాడకుండా ఉండి మీ వారిని చేసుకుంటున్నారో మేమందరం నీ బిడ్డలము, మమ్మల్ని కూడా మీ వారిని చేసుకో. ఇప్పుడు యజమాని మా వాళ్ళు అన్నారనుకోండి, ఇంకేముంది, విఐపీలు వెళ్తే దర్శనానికి ఎలా ఉంటుంది, మనమైతే కోసుకొని నెట్టుకొని వెళ్తాం. అదే విఐపీ దర్శనం లభిస్తే ఈజీగా వెళ్తాం. ఎందుకు? అది విఐపీ టికెట్ ఉంది కాబట్టి. ఇక్కడ కూడా స్వామి నా వాళ్ళు అనుకున్నారనుకోండి, మనకు ఇహంలో ఉన్నప్పుడు కోరికలు తీరుతాయి, సుఖాలు వస్తాయి, పరములో స్థానము లభిస్తుంది. కనుక ఆ విధంగా జీలకర్ర బెల్లాన్ని మన మనస్సుతోటి నీ వారిగా చేసుకోవయ్యా అని ప్రార్థనాపూర్వకంగా అలంకరింప చేస్తాము శిరస్సులపై. జై శ్రీమన్నారాయణ. మన సాంప్రదాయం, మన హిందుత్వం, మన ఋషుల నుంచి వచ్చినటువంటిది ఏమిటి అంటే, ఇక్కడ వేయించేసి ఉన్నటువంటి వరుడు ఎవరైనా, ఇప్పుడంటే సాక్షాత్తు పెరువాళ్ళు వేయించేసి ఉన్నారు. మరి మన యొక్క కళ్యాణాలలో మామూలు జీవులే కదా వేయించేసి ఉంటారు. కానీ ఆ యొక్క పెళ్లి కుమారుణ్ణి నారాయణుడిలాగా తలుస్తారు, అమ్మల్ని వచ్చేసి లక్ష్మీదేవిలాగా తలుస్తారు. కనుక మా అమ్మాయిలైనటువంటి లక్ష్మీ పిరాతుల్ని నారాయణుడికి ఇచ్చి కళ్యాణం జరిపిస్తున్నాము అన్న భావనతోటి జరిపిస్తారు. ఇక్కడ మాత్రం చక్కగా నారాయణుడే వేయించేసి ఉన్నాడు కాబట్టి ఆ కైంకర్యాన్ని ఇప్పుడు గావించుకుందాం.
ఎందుకు చేస్తున్నారండి? ఏం అర్చకులకు పని లేదా, లేకపోతే స్వామికి పని లేదా? పాపం మనందరినీ రక్షించేది, కాపాడేది, శుద్ధులు నేర్పేది, బుద్ధులు నేర్పేది, ఇన్ని పనులు ఆయనకుంటే ఎందుకు చేస్తున్నారో తెలుసా? ఆ లోక కళ్యాణార్థం అంటారు. అర్థం ఏమిటి? ఇలా కళ్యాణాలు జరుపుతూ ఉంటే చూసిన భక్తులందరి పాపాలను తొలగించటం కోసం ఆయన కళ్యాణాలు జరిపించుకుంటాడు. ముడుపులో కూడా అదే కదా, మన దోషాలను తొలగించటం కోసం ఆయన ముడుపు కట్టించుకుంటున్నాడు. మొత్తం ఆయనదే. ఈ లీలా విభూతి, ఆ నిత్య విభూతి అన్నీ కూడా ఆయనవే, ఆయన సృష్టి, ఆయన సంరక్షణే, ఆయన సంపదే. అందుకనే వామనుడిగా అవతరించినప్పుడు త్రివిక్రముడుగా పెద్దగా పెరిగిపోయి మొత్తం తన యొక్క ఆస్తినంతా కూడా కడుముకొని చూసుకున్నాడట. అలాంటి స్వామికి మాంగళ్య ధారణం ఎందుకు చేస్తున్నారంటే, ఇక్కడ జరిగితే ఈ ఏరియా మొత్తం సస్యశ్యామలంగా ఉంటుంది, హితబాధలన్నీ తొలగిపోతాయి. అంటే ఇవన్నీ కూడా దేని కిందికి చెప్తారు? లోక సంరక్షణార్థంగా, లోక కళ్యాణార్థంగా స్వామివారు కళ్యాణం గావించుకుంటున్నారు. స్వామి, మీరు ఎలాగైతే అమ్మలకు మాంగళ్యాన్ని ధారణ చేసి వారిని మీ వారిగా చేసుకుంటున్నారో, మా అందరినీ కూడా మీ వారిగా చేసుకొని సంరక్షణ చెయ్యి. మా యొక్క బాగోగులన్నీ మీరే కాపాడాలి. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువాణి తిర్మ తిర్మమా. ఏమన్నారు? ఎక్కడ కృష్ణుడు ఉంటే అక్కడ అర్జునుడు. ఆ కృష్ణుడు ఉన్నాడు కాబట్టి విజయం తథ్యం. ఇదంతా ఎలా తథ్యమైంది? పరమాత్మ నావాడు అనుకున్నాడు కాబట్టి అర్జునుడిని. లేకపోతే 100 మంది కౌరవులు, అంత అక్షౌణీల సైన్యం ఉన్నప్పటికీ పంచ పాండవులు యుద్ధంలో గెలవడం ఏమిటి? విజయాన్ని తథ్యం చేసుకోవడం ఏమిటి? అంటే ధర్మం ఉంది, ధర్మమే పరమాత్మ. ధర్మం ఎక్కడ ఉంటే పరమాత్మ అక్కడ ఉంటాడు. మరి ధర్మాన్ని కూడా మనకు నేర్పించి ఆయన ఈ స్థానంలో మనందరి హృదయాలలో ఉండాలని కోరుకుంటూ ఈ మాంగళ్య ధారణ కైంకర్యాన్ని సేవించుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ.
బాగా అనిపించింది. సరే మన వరకే తృప్తి పడితే సరిపోతుందా? మన ఫ్రెండ్స్కి కానీ మన బంధువులకు కానీ ఇలా కైంకర్యం జరిగిందని చెప్తామా చెప్పొద్దా? ఎలా చెప్పాలి? ఇవన్నీ చెప్పగలరా? ఫస్ట్ నుంచి అమ్మో మమ్మల్ని స్వాగతం పలికారు, ఆహ్వానం చేసుకువచ్చారు, ఇక్కడ కూర్చోబెట్టారు, ఆయనకు వచ్చేసరి ఎంతసేపు చెప్పగలమండి? ఎన్ని మర్చిపోతాము? అసలే మనం ఉన్నది కలియుగంలో, కలిమాయలో, కర్మజీవులో కదా, మరి ఎన్ని మర్చిపోతామో తెలియదు. కనుక ఇదంతా జరిగిన కైంకర్యం అంతా మీరు మీ వాళ్లకు అని తలచినటువంటి వారికి వీక్షింప చేయాలంటే యూట్యూబ్ లో చూడాలి. యూట్యూబ్ లో ఏంటి మన ఛానల్ పేరు మీకు తెలుసు కదా, లక్ష్మీ రామానుజ దాసి అని కొట్టండి. చక్కగా ఇప్పుడు సేవించిన కైంకర్యం అంతా మీరు చూసి తరించడమే కాక మీ వారికి కూడా చూపించి తరింప చేయగలుగుతారు. అలాగే ఇంకొక విషయం ఏమిటంటే, ఇది కోవెల. ఇక్కడ ఇంతమంది ఉభయదాతల్లాగా ఉన్నారు, మీరందరూ భాగవతులు చక్కగా వీక్షిస్తూ ఉన్నారు. అదే మీ ఇంట్లో కైంకర్యం పెట్టుకున్నారనుకోండి, మీ పిల్లల పుట్టినరోజో, గృహప్రవేశాలో, లేకపోతే పెళ్లిళ్ళో, ఏదో పెళ్లిళ్ళైన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటున్నామా, ఏదన్నా అకేషన్ అప్పుడు ఏదన్నా పెట్టుకుంటే బాగుండే. ఊరిక పుట్టినరోజుని ఉదయం నుంచి వాళ్ళని ఏం లాస్ట్కి ఎప్పుడో రాత్రి ఆ కేకులు కటింగ్ చేసే మనకు అవసరం లేని అన్ని చేసేస్తున్నాము. అది వేరే విషయం, అది ఎవరి ఇష్టం వాళ్ళది. మరి పగలు వాళ్ళని భక్తి భావంతో ముంచి తర్వాత ఇస్తే ఎంత బాగుంటుంది? మనం ఎలాగో వాటికి పెట్టేటటువంటి ఖర్చు దీనికి వినియోగిస్తే మనము ఒక్కళ్ళని తరించటం కాక మన బంధువులు, మనం పిలిచినటువంటి ఫ్రెండ్స్, మనం పిలిచినటువంటి పిలుపు వాళ్ళందరూ కూడా తరిస్తారు. ఇటువంటి కైంకర్యాలు చేయించాలి. ఎందుకంటే కలిమాయలో పడుతూ ఉంటాము, కలియుగంలో ఉన్నాం మనమందరం. ఈ కలిమాయ నుంచి మనల్ని బయటికి తెచ్చేది ఏమిటి? ఆయన నామం, ఆయన దర్శనం, ఆయన కీర్తనం. కాబట్టి మీరు ఏది జరిపించుకోవాలన్నా మాకు ఎటువంటి రుసుము లేదండి. ఏదో చిన్నజీయర్ స్వామి వారి దాసరాలకి కళ్యాణం చెయ్యమని ఆ విగ్రహాలను ఇచ్చి అనుమతి ఇచ్చారు కాబట్టి దాసరాలు చేస్తుందే తప్ప, దాసరాలు కూడా దాసాను కులశేఖరాల వారి లాంటి వారే నేను దాసులకు దాసుడను, దాసాను దాసుడను అన్నారు. మనం ఎంతటి వారం కదా, మనమందరం దాసులమే. ఈ దాసరాలు మీ అందరికంటే చివరి దాసరాలు. కనుక ఈ కైంకర్యాన్ని చిన్నజీయ స్వామి వారు ఇచ్చారు కాబట్టి మీ ఇళ్లల్లో, మీ ఫంక్షన్స్ అప్పుడు, లేదా మీకు ఎప్పుడు బుద్ధి కలిగిస్తే పరమాత్మ అప్పుడు చక్కగా సేవించుకొనవచ్చును. ఇక్కడ వచ్చిన వాళ్ళందరి గోష్ఠి కూడా అమ్మ ఇప్పుడు దాదాపు 30 మంది వచ్చారు ఆంటీ గారి ఆహ్వానం మేరకు. వాళ్ళందరూ కూడా బాహ్యంగా కోటాను కోట్లు ఉన్నటువంటి వారే, వాళ్ళు ఏమి లేనివారు కాదు. కానీ ఇలా సేవ చేద్దాము అని ఒక్క మాటకు, ఈ దాసరాలి మాట కోసం వచ్చి వాళ్ళందరూ సేవ చేస్తున్నారు. కనుక ఇందులో తారతమ్యాలు చూడవద్దు, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు చూడవద్దు. ఎవరికి భక్తి కలిగి, ఎవరికి బుద్ధి కలిగి, ఎవరి తరింప చేయాలనుకుంటాడో పరమాత్మ వాళ్ళందరి ఇళ్లకు వచ్చి మేము సేవ చేస్తాము. మాకు ఎటువంటి రుసుములు అక్కరలేదు. జై శ్రీమన్నారాయణ. అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఇలాంటి కైంకర్యాలు, మేము చేసేటటువంటి కోలాటాలు ఇవన్నీ కూడా వీక్షించవచ్చు. జై శ్రీమన్నారాయణ. శుద్ధమోదనం దదీరాజ సంయుక్తం నానా శాఖాఫలాన్వితాన్ ఆపూపాన్ వివిధాన్ స్వాదం శాలిపిష్టోపవాదితాన్ మృదుకాన్ గుణ సమ్మిశ్రాన్ సజీకరామరీచికాన్ అన్నం చతుర్విధం నేయం క్షీరాన్నం ఘృత శర్కరం పంచదాక్షట్ర సోపేతం గృహాణ మధుసూదన या गोवद्नमूर्ति या च पुद्के सन्ने यशोधार्पिते भारद्वाज समर्पिते सबरीका दत्ते धरे योषितां या प्रीतिर्मुनिपत्नी भक्तिरिचित्रेप्या त्रापि तां कुरु. मध्ये मध्ये पाण्यां समर्पयामि ताम्बूलं हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि गण्डूषणं समर्पयामि प्लोतवस्त्रां समर्पयामि ताम्बूलां. ఏం చదివామండి ఇప్పుడు? ఏదో మీరు చదివారు, మేము విన్నాం. ఏమిటో తెలీదు, మీ అందరికీ తెలుసండి. చక్కగా ఏం లేదు, మనం చేసి పెట్టాం కదా. ఇందులో ఏం దోషాలు ఉన్నాయో ఏమో తెలియదు. స్వామివారికి ఏం చెప్తున్నామంటే, ఆనాడు యశోదాదేవి స్తన్యాన్ని ఎలా ప్రీతిగా స్వీకరించారో, ఆనాడు గుహుడిచ్చినటువంటి పండ్ల ఆతిథ్యాన్ని ఎలా స్వీకరించారో స్వామి, మేము చేసేటటువంటి ఈ చిన్ని నైవేద్యాన్ని స్వీకరించు అలాగా అని వేడుకున్నామంతే.
సమర్పయామి. మంగళ నీరాజనం. నిలయేద్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అస్తు శ్రీ కస్తూరి వాసనావాసితోరసే శ్రీహస్తగిరినాథాయ దేవరాజాయ మంగళం. కమలాకుచ కస్తూరి కర్ధమాంకిత వక్షసే యాదవాద్రి నివాసాయ సంపత్పుత్రాయ మంగళం. నీలాచల నివాసాయ ముఖ్యాయ సుభద్రాభ్యానాథాయ నిర్మలాయ మంగళం. విష్ణుచిత్తతనుజాయ భోగాయ శ్రీపింత్రిణీ మూలధామ్నే సర్వభౌమాయ మంగళం. శ్రీపతి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. మంత్రపుష్పమమ్మ. ఓం ధాతావరస్తాతిముదాజహార చక్రం ప్రవిద్వాన్ ప్రతితచ్చతస్రః తమేవం విద్వాన్ అమృతే భవతి నాణ్య తన్నాయనాయ విద్యతే. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవామక్షరం పరమం పదం విశ్వతాః పరమాణిత్యం విశ్వం నారాయణ గుహరిం విశ్వమేవేదం పురుషాత్ తద్విశ్వాముపజీవతి. పతే స్వం శాశ్వే సర్వం శాశ్వతం శివమచ్యుతం. నారాయణ మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః. నారాయణ పరోధ్యాత ధ్యానం నారాయణ పరః. నారాయణ పరబ్రహ్మం తత్వం నారాయణ పరః. యచ్చకించి జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. అనంతమవ్యగం సమగం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశికం హృదయం చాప్యధోముఖం అధోనిష్టామి తస్యాంతే నాభ్యాముపరితిష్టతి. జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్ సంతతగం శిలం విస్థులం వజ్యాకోశ సన్నివం తస్యాంతే శుశ్రగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. తస్య మధ్యే వహ్నిశిఖ అనుయోధ్యా వ్యవస్థితః. నీలతో మిద మధ్యస్థ విద్యుల్లేమేవ భాస్వర నీవారా సుగవన్ధన్వి పీఠా భాస్వత్యనూపమా. తస్యా శిఖాయే మధ్యే పరమాత్మా వ్యవస్థితః. స బ్రహ్మ స శివః స హరిః శ్రీంగరనోక్షర పరమస్వరాట్. రాజాదిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే. సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తద్గురో నమః. అంతఃసరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం విఘ్నస్త్వం వషట్కారమింద్రస్త్వం రుద్రస్త్వం బ్రహ్మస్త్వం విష్ణుస్త్వం ప్రజాపతిః. ఆకాశాత్ పతితం తోయం యదా గచ్చతి సాగరం సర్వదేవా నమస్కారం కేశవం ప్రతి గచ్చతి. ఇరువురి నడుమ నిలిచిన స్వామి సతుల శ్రీమన్నారాయణ స్వామివారికి ఇంత వైభవంగా కళ్యాణం చేసుకున్నాం కదా. మరి ఈ మెట్లెక్కి శిలారూపం దాల్చేటటువంటిది ఏమిటి అంటే మనందరికీ దర్శనం ఇవ్వటానికి కలియుగంలో 8 అడుగుల అక్షరూపంగా మనల్ని దర్శింపచేసి అనుగ్రహించటానికి
ఆ వెంకటేశ్వర స్వామి వారిని అమ్మలు కొంచెంగా ఏదో గొడవ పడ్డట్టుగా మనకు అనుగ్రహిస్తారు. ఏమిటి అంటే బిడ్డలు తరించాలి అని స్వామిని ఆ విధంగా నిలుపుకోవటం కోసం ఈ జరిగేటటువంటి కైంకర్యం శిలారూప కైంకర్యం ఇప్పుడు చక్కగా వీక్షించిన తర్వాత బ్రహ్మోత్సవం గావించుకుందాము. బోరు కొట్టినట్టు అనిపిస్తుందా? టైం అయినట్టు అనిపిస్తుందా? అనిపిస్తే మీతో కూడా ఆడిచ్చేస్తాం. అదే విషయము. ఎవరికైతే అనిపించిందో వాళ్ళు చక్కగా మధ్యలోకి చాడొచ్చండి. జై శ్రీమన్నారాయణ. సేవించమ్మా. అందుకనే దాన్ని బ్రహ్మోత్సవాలు అన్నారు. అలాగే స్వామి కైంకర్యాన్ని చక్కగా వీక్షిద్దాం. అందరు అక్కడికి పదండి, ధ్వజం దగ్గరికి పదండి.
ఇక్కడికి రండి అమ్మా. జై శ్రీమన్నారాయణ. భక్తులు నిన్ను పిలువగా అరమోడ్పు కనువాడి పవళించి ఉంటివా నారాయణ పూబంతులాటలాడుచు సతులతో సరసంబులాడుచుండా నును సిగ్గులలకబోయు కల్లులను మార్చువే మా భాగ్యము
செய்து ஒங்கு பெரும் சென்னல் வலை போதில் பொறிவண்டு கண்படுப்பா தேங்காதில் பொறியெறிந்து சேர்த்த முனை பத்தி வாங்க உளம் நிறைந்து வல்லல் பெரும் பசுக்கள் நீங்காத செல்லம் జై శ్రీమన్నారాయణ. ఇది సరదాగా చేసుకున్నాం అనిపిస్తుందా? కానీ దేవుడి ఆశీర్వచనమేనండి. బిడ్డలమయ్యి మనమందరం ఇంత సరదాగా ఉంటే ఆయన కూడా చాలా ఆనందపడతాడు. మన పిల్లలు ఆడుకుంటూ ఆనందంగా తల్లిదండ్రులు ఉంటారా లేదా? మనం ఆనందంగా ఉంటే మన తల్లిదండ్రులు ఆనందంగా ఉంటారా? మరి ఇప్పుడు కూడా నాకు ఇంత సేవ చేసి వీళ్ళు ఎంత ఉత్సాహంగా ఉన్నారు, వీళ్ళు ఇంకా రెట్టింపు ఇవ్వాలి అనుకుంటాడు పరమాత్మ. అలాంటి కైంకర్యం మాత్రమే బాహ్యంగా తలవవద్దు, ఆశీర్వచనంగానే తలుద్దాం. జై శ్రీమన్నారాయణ. బంతులాడేటటువంటి ఒక చిన్న కైంకర్యం. జై శ్రీమన్నారాయణ. ఒకసారి మనం చివరిగా స్వామివారి క్షమా ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అమ్మ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మ, ఇంతమంది భక్తులు ఇంత వేడుకగా వచ్చి కళ్యాణాన్ని తిలకించడం మా ఆలయ కమిటీ వారందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా కృష్ణారెడ్డి డాక్టర్ గారు బహుశా ఈరోజు ఏం తినరు. ఇంతమంది జనాన్ని చూసి వారికి కడుపు నిండిపోయి ఉంటుంది. వారు ఎప్పుడు ఏదో ఒకటే అడుగుతారు, అమ్మ గుడికి ఎక్కువ మంది రావాలి, మీరేం చేస్తారో నాకు తెలీదు, గుడికి ఎక్కువ మంది రావాలని ఆయన తపనా తాపత్రయం. అది చూస్తే నాకు ఏదో చెయ్యాలి ఈ గుడిలో అనిపిస్తే ఆయన తపనా తాపత్రయానికే నాకు ఆ ఫీలింగ్ వస్తుంది, చెయ్యాలి ఈ గుడిలో ఏదో ఒకటి అని. ముఖ్యంగా మా మల్లికా గారిని అందరు గట్టి క్లాప్స్ అమ్మా, గట్టి క్లాప్స్. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నామని చాలా మంది నాతో చెప్తున్నారు. వాస్తవంగా నేను కూడా ఇంత దగ్గరగా ఇదే ఫస్ట్ టైం చూశాను, దూరం నుంచే చూశాను, కానీ ఎప్పుడు కూడా ఇంత దగ్గరగా నేను చూడలేదు. కానీ అద్భుతంగా చేసావమ్మా లక్ష్మి. నిజంగా దేవుడు నీకు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యము ఇంకా ఇంకా ఇలాగా భగవత్ సేవ చేసుకునే శక్తి అన్నీ నీకు ఇవ్వాలని మేము అందరు ఇక్కడున్న, నేనొక్కదాన్ని కాదు, ఇక్కడున్న అందరూ కూడా కోరుకుంటున్నారు. ఈ దేవాలయానికి కమిటీ మెంబర్గా కూడా వారు ఆల్రెడీ ఒప్పుకోవడం జరిగింది, మేము నిర్ణయించడం కూడా జరిగింది ఇంతకుముందే. కాకపోతే ఇంతమందిలో ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను అంతే, ఆల్రెడీ ఎప్పుడో జరిగింది ఆ విషయము. మరి ఇలాగే మీరందరూ ఇలా వస్తూ ఉంటే ఇక్కడికి మా కృష్ణారెడ్డి గారు ఇలాగే ఆనందంగా నవ్వుతూ ఉంటే మా లక్ష్మీనారాయణ స్వామి ఇంకా ఎదురు గంతులు వేస్తాడు. ఆయన నవ్వడు. ఇంతమందిని చూసుకుంటే అమ్మకి స్వామికి ఎంత ఆనందం కలుగుంటుంది, ఇంతమంది వచ్చారు నా కళ్యాణం చూడటానికి అనేది. ఇంకొకటి ఏంటంటే అమ్మ, ముఖ్యంగా మీకు అందరికీ చెప్పేది, వాళ్ళ గృహప్రవేశాలు అనుకోండి, వాళ్ళ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు అనుకోండి, మరి ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే
మరి ఈ గుడిలో కూడా మీరు జరుపుకుంటామంటే అన్ని సహకారాలు మా ఆలయ కమిటీ వాళ్ళు ఇస్తారు. ఎవరైనా ఇప్పుడు ఇళ్ళల్లో వసతి ఉండదు సార్ మేము ఇక్కడ గుడిలో చేసుకుంటాము ఇలాగా అంటే సార్ ఏం కాదన్నారు, ఇంకా ఆనందపడేవాళ్ళే. కమిటీ మెంబర్స్ కూడా ఇంకా సంతోషపడేవాళ్ళే. మరి ఎవరైనా మీరు ఇంకా చేయించుకోవాలనుకుంటే మా పాదర్తి లక్ష్మి గారిని కనుక్కోండి. చక్కగా ఇవి ఇంకా మన గుళ్ళో జరగాలని, మీ అందరికీ ఆ ఉత్సాహం రావాలని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. మరి ఇంత చేసిన మరి లక్ష్మి గారికి మేము అసలు ఇచ్చే సత్కారం అయితే చాలా చిన్నది. ఆ అమ్మాయి పడ్డ కష్టానికి, ఆ అమ్మాయి చేసిన ఆర్గనైజేషన్కి అసలు మేము ఇచ్చేది నిజంగా అసలు అది సన్మానంగా సత్కారం కాదు. బట్ కోవెల్లలో మనం చిరు సత్కారం చేస్తున్నాం మేము. జై శ్రీమన్నారాయణ. రండి కనకదుర్గ పట్టుకోండి. స్వాచార్యులు అస్మదాచార్యులు అయినటువంటి శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ చిన్నజీయరు స్వామివారు మాకెప్పుడు మా గోష్ఠిపై అనుగ్రహం కురిపించాలని, మీ అందరు భాగవతులతోటి దాసరాలు కలిసి ఇలాంటి సేవలు చేయాలని లక్ష్మీనారాయణను ప్రార్థిస్తూ స్వస్తి. ఒక్కసారి పలకండి. సర్వాపరాధాన్ క్షమా ప్రార్థయామి. సర్వం శ్రీకృష్ణ చరణార బృందార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి గారికి, లక్ష్మీనారాయణ పెరుమాళ్ళకి, వెంకటేశ్వర పెరుమాళ్ళకి, కృష్ణ పరమాత్మకు, సీతా సమేత శ్రీరామచంద్రమూర్తికి, రామభక్త హనుమానికి, భక్త బృందకి జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. అందరి పేర్లు నాకు తెలియదమ్మా, కానీ సునీత పేరు తెలుసు కాబట్టి చెప్పాను. మిగతా స్వాతి తెలుసు, పేర్లు తెలియదు నాకు యాక్చువల్గా. మీ అందరూ కూడా నిజంగా చాలా భాగ్యశాలులు. అలాంటి అమ్మాయి దగ్గర మీరు సేవ చేసే భాగ్యం మీకు దొరికింది. మీరు కూడా ఇంకా ఇలా మంచి సేవలు చేసుకోవాలని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. ఇవాల్టి రోజున, ఈ శుభదినం రోజున అందరికీ స్వామివారి ఆశీస్సులు అందజేయడానికి ఇతోధిక కృషి చేసినటువంటి ముఖ్యంగా మరి లక్ష్మీ మల్లిక పాదర్తి లక్ష్మీ మల్లిక గారికి నిజంగా ఇంత సబ్జెక్ట్ ఉందని కానీ, ఇంత ఎనర్జీ ఉందని కూడా మేము ఊహించలేదు. సరే, ఏదైనా కానీ మీకు ఆ లక్ష్మీనారాయణ స్వామి వారికి కరుణా కటాక్షాలు చాలా ఎక్కువగా ఉన్నాయనిపిస్తుంది. నిజంగా మేము ఈ ప్రోగ్రామ్ను చాకౌట్ చేసినప్పుడు లక్ష్మీ మల్లిక గారి గురించి పెద్దగా తెలియదు మాకు. వాస్తవంగా డాక్టర్ గారు కూడా ఈ విషయాన్ని మాకు నిన్ననే బాగా చెప్పారు. చాలా గొప్ప వ్యక్తి, ఆమె చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తుందని చెప్పి మా డాక్టర్ గారు చెప్పిన తర్వాత కొంత తెలుసుకున్నాము. కానీ ఇవాటి రోజున చూస్తే అబ్బో, ఇది మామూలు విషయం కాదు. మరి ఇంత అనర్గళంగా మంత్ర ఉచ్చారణ చేయడమే కాకుండా ఉచ్చారణ దోషాలు కూడా ఏమాత్రం లేకుండా చాలా చక్కగా నిర్వహించి ఇతోధికంగా భక్తుల యొక్క మనస్సును చూరగొన్నది అని చెప్పి చెప్పడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఈ ప్రాంగణంలో బహుశా మార్కాపురంలో ఎక్కడా జరగని అనేక ప్రోగ్రామ్స్ ఇక్కడ జరుగుతున్నాయని చెప్పడానికి ఆలయ కమిటీ తరఫున మేము చాలా గర్వపడుతున్నాం. దీనికి అంతటికీ కారణం కూడా డాక్టర్ కృష్ణారెడ్డి గారు. సర్వాపరాధాన్ క్షమా ప్రార్థయామి. సర్వం శ్రీకృష్ణ పాదారవిందార్పణమస్తు. అడియేన్ లక్ష్మీ రామానుజదాసి భాగవత గోష్ఠికి దాసోహాలు.
జై శ్రీమన్నారాయణ.